మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మోడీది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే మీ బంగారం లాకర్లో నో సేఫ్టీ. అసలు ఈ స్కీమ్ గురించి ఒక్కసారి మా వ్యూవర్స్. అంటే ఇది మోడీ కన్నా ముందే వచ్చిందమ్మా. అది యాక్చువల్గా మోడీ టైంలోనే కాదు, మోడీ కన్నా ముందు కూడా ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చారు. గత ప్రధానమంత్రి కూడా ఈ స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మానిటరింగ్ స్కీమ్ అంటే ఇక్కడ ఏమిటంటే, మన దేశం లోపల బంగారం ప్రపంచంలో చాలా దేశాల కన్నా మన దేశంలో చాలా ఎక్కువ బంగారం ఉంది. కానీ ఇతర దేశాల్లో ఉండే బంగారం ఏంటంటే, అది బ్యాంకుల్లోకి వస్తుంది, తర్వాత ప్రభుత్వం దగ్గరికి చేరుతుంది, ప్రభుత్వానికి దానికి ఒక రకమైన సంబంధాలు ఉంటాయి. అక్కడ ఎంత బంగారం ఉందనే విషయం ప్రతి ఒక్కరు డిక్లేర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ బంగారానికి ఇప్పుడు ఏ దేశమైనా ఒక కరెన్సీ ప్రింట్ చేయాలంటే ఆ దేశంలో ఉండే బంగారు నిల్వలకు ఈక్వల్గానే కరెన్సీ ప్రింట్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క వాల్యూ కూడా, ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ కూడా ఒక రకంగా బంగారంతో ముడిపడి ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మరి ఇక్కడ ఏమవుతుందంటే, ఇండియాలో మిగతా దేశాలు చాలా దేశాల కన్నా మ్యాక్సిమం మన దగ్గర బంగారం ఉండి కూడా మనం చాలా దేశాల కన్నా వెనుకబడిపోయి, ఇప్పుడు అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపీ వాల్యూ ఎంత పడిపోయిందో మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా పడిపోతుంది, ఎందుకు ఇలా పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, మన బంగారపు నిల్వలు బ్యాంకుల్లోకి రావడం లేదు, మన బంగారపు నిల్వలు ప్రభుత్వానికి కరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, ఎవరికి వాళ్లే కొనుక్కుంటున్నారు. దీంట్లో దొంగ బంగారం కొనేవాళ్ళు ఉన్నారు, ఒరిజినల్ బంగారం కొనేవాళ్ళు ఉన్నారు. పూర్వకాలం నుంచి వాళ్ళ తాతతండ్రుల దగ్గర నుంచి వస్తున్న బంగారపు నిల్వలు ఉన్నాయి. తర్వాత కొన్ని దేవాలయాల్లో టన్నుల కొద్ది బంగారం ఉన్నది. ఇప్పుడు కేరళలో మనకు చూసినటువంటి ఒక దేవాలయంలో కూడా ఎన్ని టన్నుల నిల్వ ఉందో అంత టన్నుల బంగారం బయటపడింది. ఈ బంగారాన్ని అంతా కూడా ఒకవేళ బ్యాంకు డిపాజిట్ల కింద తీసుకొచ్చినట్టయితే, బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే, ప్రభుత్వ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ కానీ లేదా నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్కి వస్తే ఈ నిల్వలు ఏమవుతాయంటే ప్రభుత్వం చేత గుర్తించబడతాయి. అంటే ప్రభుత్వం దాన్ని ఆర్థికంగా ఆథరైజ్డ్గా ఏం చెప్తుందంటే, ఇన్ని నిల్వలు మా దేశంలో ఉన్నాయి కాబట్టి, మా దగ్గర ప్రభుత్వం సంబంధంలో ఉన్నాయి కాబట్టి మేము ఇంత కరెన్సీ ప్రింట్ చేసుకోగలుగుతాం, మా డాలర్ వచ్చినప్పుడు మా విలువ పెరుగుతుందని చెప్పి డిక్లేర్ చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, 99% ఆఫ్ ది గోల్డ్ బయటికి రావడం లేదు. దీనికోసం ఏం చేశారంటే ప్రధానమంత్రులు, అంతకుముందు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్ పెట్టారు. మోడీ వచ్చిన తర్వాత 0.5% నుంచి 1% మధ్యలో డిక్లేర్ చేశారు దాన్ని. అంటే ఎవరైనా బంగారాన్ని తీసుకొచ్చి మా బ్యాంకుల్లో పెడితే, ఆ పెట్టినప్పుడు వాళ్ళకి మేము మామూలుగా మనం బంగారం పెట్టి డబ్బు తీసుకెళ్తుంటాం, ఇది ఒకసారి పద్ధతి. గోల్డ్ లోన్ అంటాం దాన్ని. గోల్డ్ లోన్ కాకుండా గోల్డ్ మానిటరీ స్కీమ్ లో ఏమవుతుందంటే, గోల్డ్ డిపాజిట్ చేస్తారు. గోల్డ్ డిపాజిట్ చేసేందుకు గాను 0.5% 1% లోపల వాళ్ళకి కొన్ని బ్యాంకులో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళు వడ్డీ పే చేస్తారు. వడ్డీ పే చేసి ఏం చేస్తారంటే, ఈ గోల్డ్ ని మొత్తం కూడా కంప్లీట్ గా వాళ్ళు తీసేసుకుంటారు. మళ్ళీ అవసరమైనప్పుడు గోల్డ్ ఇస్తారు. మనం ఎప్పుడు మనం వాపసు తీసుకోవాల్సినప్పుడు ఇప్పుడు గోల్డ్ ఇస్తారు. కానీ గోల్డ్ రూపంలో వస్తుంది, మనకు ఆర్నమెంట్ రూపంలో రాదు, గోల్డ్ రూపంలో వస్తుంది. మరి పాత ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొత్త గోల్డ్ వస్తుంది, మనం చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల బాగుంటుంది. కానీ మోడీ వచ్చిన తర్వాత ప్రకటించిన దాంట్లో కూడా జనం ఆకర్షించబడలేదు. ఎందుకు ఆకర్షించే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వడ్డీ అంత గొప్పగా ఆకర్షణ కనపడలే. రెండోది, ఎందుకంటే బయట ఇవాళ వడ్డీకి ఇస్తే రూపాయి 2 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే 12% 24% వస్తుంది. 0.5% 1% ఇస్తే పెద్ద దాంట్లో ఎవరికి ఉపయోగం కనబడలేదు. అందువల్ల చాలా మంది అట్రాక్ట్ కాలేదు. రెండోది ఏంటంటే, చాలా మంది భయం ఏంటంటే, గోల్డ్ డిక్లేర్ చేసిన తర్వాత చాలా మంది పద్ధతి ప్రకారంగా, అంటే మనం డిక్లేర్ చేసుకున్న బంగారం కన్నా తరతరాల నుంచి వస్తున్న బంగారం మన దగ్గర ఎక్కువ ఉండొచ్చు. రెండోది ఏంటంటే, ఏదైనా దొంగ బంగారం కొని ఉండొచ్చు. ఇలాంటి వాటిని మనం బ్యాంకులో పెట్టినప్పుడు, ఈ బంగారాన్ని మనం డిక్లేర్ చేసినప్పుడు, ఈ బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, మరి దీనికి సంబంధించిన వివరాలు అడిగితే అనవసరంగా మనం రిస్క్ లో పడతామేమో, దీనికి అందరికీ మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది భయంతో కూడా చాలా మంది ట్యాక్స్ రాలేదు. కాబట్టి ఇప్పుడు మోడీ ఏం ఆలోచిస్తున్నాడంటే, దీన్ని కొంచెం సరళీకృతం చేసి, ఇంకా కొంచెం వడ్డీ రేటు పెంచి, రెండోది ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ లోపల వచ్చేటువంటి బంగారానికి పాత పూర్వపరాలు మేము అడగం, అప్పటిది డిక్లేర్ చేసేసేయండి, ఇంకా ఈ బంగారాన్ని గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని అడిగేటువంటి ప్రశ్న లేకుండా చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇంకా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది తప్ప ఇంకా డిక్లేర్ కాలేదు. కానీ ఏదేమైనప్పటికీ దీన్ని కొంచెం సరళీకృతం చేసి, ప్రజలకు అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి, అలాగే దేవాలయాలకు కూడా అట్రాక్ట్గా ఉండేట్టుగా కొంత డబ్బు ఎక్కువగా వచ్చేట్టు చేస్తే టన్నుల కొద్ది బంగారం బ్యాంకులోకి వచ్చే అవకాశం ఉంది. అలా టన్నుల కొద్ది బ్యాంకులకు బంగారం వచ్చిన రోజున భారతదేశం యొక్క రూపీ విలువ చాలా పెరుగుతుంది. అలాగే మనం కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. అంటే మనకు ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడకుండా మనం ప్రపంచంలో అగ్రగామి దేశంగా వెలుగొందడానికి ఒక అవకాశం కలుగుతుంది. దీనికోసం మానిటరింగ్ స్కీమ్ ని
మోడీ రెండోసారి మొదటిసారి చేసిన దాంట్లో ఆకర్షణ కనబట్టలేదు కాబట్టి మళ్ళీ ఆకర్షణీయమైనటువంటి స్కీమ్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు సార్? ప్లస్ ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు బంగారం మన ఇళ్లలో ఉంది, నగల రూపంలోనే కాకుండా కొన్ని ఊరికే వేసి పడి ఉండేటువంటి కూడా ఉంటాయి. అంటే వాటిని రెగ్యులర్ గా ఎప్పుడో పాతవి వాడకుండా అన్నట్లు ఉండేవి. వాడకుండా ఉంటాయి. తర్వాత ఎక్కడో విదేశాల్లో ఉంటారు పిల్లలు, ఇక్కడ బంగారం పడి ఉంటుంది, వాడు తీసుకెళ్లరు, అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళ యొక్క గుర్తు కింద దాచుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటాయి. ఇలాంటి బంగారం ఉన్నాయి. ఈ బంగారం వేస్ట్ గా పెట్టడం కన్నా దీన్ని బ్యాంకుల్లో చేరిస్తే, మానిటరింగ్ స్కీమ్ కింద చేరిస్తే ఎవరైనా చేర్చొచ్చు. దీనికి ఎలిజిబిలిటీ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే భయం ఏమిటి, ఇది ఇంతకుముందు డిక్లేర్ చేయని బంగారాన్ని ఇప్పుడు కొత్తగా డిక్లేర్ చేస్తే ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందేమో దీని మీద అనే భయాలు ఉన్నాయి. ఈ భయాలు తొలగించగలిగితే, అంటే యాజ్ ఆన్ దిస్ డేట్, ఈ డేట్ వరకు, ఈ 2025 మార్చి 31 వరకు మీరు డిపాజిట్ చేయండి, ఈ 31 మార్చి 2025 లోపల మీరు ఎంత బంగారం డిక్లేర్ చేసినా ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని మేము అడగం అని ఇలాంటివే ఉన్నా పెడితే, లేదా ఒక వ్యక్తికి ఇంత అవకాశం కల్పిస్తున్నాం, ఇంతవరకు మీరు పెట్టొచ్చు అనేటువంటి ఏదైనా డిక్లరేషన్ ఇచ్చి ఈ 1% 1% నుంచి కొంచెం ఇంకా పెంచి దీన్ని 2% అట్లా తీసుకురాగలిగితే డెఫినెట్ గా చాలా మంది ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది పెట్టి ఊరికి నేను ఇంట్లో పెట్టుకున్నాక దాని మీద డబ్బు వస్తుంది కదా. ఒక ₹1 కోటి పడుతుంది అనుకోండి, ₹1 కోటి అంటే ₹2,00,000 సంవత్సరానికి వస్తాయి. ఆ డబ్బులు ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రెండు చేయాలి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి, రెండోది ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లోపల మేము అడగం, వివరాలు అడగం, మీరు ఎక్కడి నుంచి వచ్చినాయని అడగం, ఇది మీదే అని మేము డిక్లేర్ చేస్తాం. పైపెచ్చు గతంలో లెక్కలోకి రాని కూడా ఇప్పుడు మీరు లెక్కలోకి తీసుకోవచ్చు. దానివల్ల మీరు ఇంకా సేఫ్టీ పెరుగుతుంది అనేటువంటి అవకాశాన్ని కల్పించినట్టయితే డెఫినెట్ గా ఈ స్కీమ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడం వల్ల దేశం ఎంతో పురోగమించి ఎంతో అభివృద్ధి పదంలోకి రావడానికి, ఆర్థికంగా ఇంకా బాగా నిలదొక్కుకోవడానికి, రూపీ వాల్యూ పెరగడానికి, మనం కరెన్సీ గట్టికి పడడానికి ఇవన్నీ అవకాశాలు ఏర్పడతాయి. అంటే మన దగ్గర ఉన్న బంగారంతో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారు. డబ్బు సంపాదించడమే కాదు, దేశానికి కూడా ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి. అంటే అమెరికాతో పోటీ పడడం, ఇతర దేశాలతో పోటీ పడే స్థాయికి మనం చేరుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. మన రూపీ వాల్యూ వాడు ఎంత పడిపోయింది, $1కి ₹80 పైన వాళ్ళు మనం కడితే గానీ $1 వచ్చే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో ₹2కి రూపాయికి కూడా డాలర్తో ఈక్వల్ గా ఉంది. అంటే ఆ దేశాలంతా అభివృద్ధి చెందాయి. ఆ దేశాల్లో ఉండే బంగారం అంతా కూడా ఏదో ఒక రూపంలో బ్యాంక్ కానీ ప్రభుత్వానికి కానీ చేరుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మన దగ్గర పరిస్థితి లేదు. ఇక ఆ దేశాలతో పోలిస్తే మన దేశంలో 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ బంగారం ఉంది మన దగ్గర. కానీ అది మనుషుల ఆర్నమెంట్ రూపంలో కానీ, లేకపోతే ఎక్కడన్నా బీరువాల్లో మునిగడం కానీ, ఇంకా లేకపోతే లాకర్లలో మునిగడం జరుగుతుంది తప్ప అది పబ్లిక్ రావడం లేదు, అది బ్యాంకులోకి రావడం లేదు, ప్రభుత్వం దృష్టికి రావడం లేదు. కాబట్టి మన దేశం పరిస్థితి డాలర్ ముందర మనం బీగిపోయే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆ స్థితి నుంచి మనం డాలర్తో సమానంగా ముందుకు రావాలి, ప్రపంచంతో సమానంగా పోటీ పడాలంటే ఈ బంగారం అంతా బయటకు రాగలిగిన రోజున, దీంట్లో అంతా కాకపోయినా 25% 50% బయటకు వచ్చినా కూడా ప్రపంచంలో ఏ దేశానికి తగ్గకుండా అమెరికాతో కూడా మనం సరితూకంగా వెళ్ళగలిగే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. నమస్తే. నమస్కారం.